మా ఆయనకి ఫేవరెట్ వైన్ అండి. పోయనే మతి పోయనే నీ మీదే మతి పోయనే మస్కాటో. అప్పుడప్పుడు నాకు ఇష్టం తాగడం. ఓన్లీ ఇది ఒక్క వైనే తాగుతాను నేను. వైన్ స్టైల్ గా వేయాలండి, ఎలా పడతలకు వేయకూడదు. చూసారా మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు? ఎలా ఉంది నీకు ఈ షర్ట్? And I think it looks cool. యోయో దమ్షరాత్ చెప్పు. చెప్పమా. ఆరెంజ్ కలర్ తెలుగులోనా? ఆరెంజ్. రామ్ చరణ్ తేజ హీరో. నేను రెండు చెప్పేసాను. మొదలైంది అల్లరి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. గిన్నెలు కడుగుతున్నాను, నన్ను పిలవద్దా? నువ్వే పిలవద్దని చెప్పావు. పిలవద్దని నేనేం చెప్పలేదు. నా డ్రెస్ చూసారా? తర్వాత చూపిస్తా ఫుల్ గా. కొంచెం బ్యాక్ ఇల్లు. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇండియాలో చాలా మంది మెసేజెస్ ఇచ్చారు అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. బట్ మేము కూడా చాలా మిస్ అవుతున్నాం ఇండియాని. మేము అక్కడ ఉంటే అంత ఫ్యామిలీతో చేసుకునే వాళ్ళము. బట్ ఇక్కడ ప్రెసెంట్ మేమిద్దరమే ఇంత పెద్ద ఇంట్లో మేమిద్దరం సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది న్యూ ఇయర్. అయినా అసలు చూసారా నా డ్రెస్ వేసేసుకుంది మొత్తం టూ మచ్. కాకపోతే నా టీ షర్ట్ వేసి మీకు చూపిస్తాను. టీ షర్ట్ ప్యాంట్స్ కూడా మా ఆయనవే. ప్యాంట్స్ టీ షర్ట్స్ అలా నాకు వేసేసుకుంటే మరి నాకు లేవండి హుడీస్. ఇక్కడేమో చలి చంపేస్తుంది, -2 ఉంది. చిరాకు వచ్చేస్తుంది ఆ చలిగా. అందుకని నన్ను వేసుకో అన్నాడు. ఓకే ఫైన్ అని వేసేసుకున్నాను. బాగుంది, వెచ్చగా ఉంది. ఈ రోజు మొత్తం న్యూ ఇయర్ వరకు నైట్ 12 వరకు మేము ఏం చేయబోతున్నామో మాతో పాటు మీరు కూడా చూడండి. ఓకేనా? ఏమేం చేస్తామో మాకు తెలియదు. జస్ట్ స్టార్ట్ చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుంది ఎపిసోడ్ చూద్దాం. న్యూ ఇయర్ స్పెషల్ నా కోసం ఏం చేస్తున్నావు చెప్పు. నీకోసం ఏం డిసైడ్ అయ్యా? చికెన్ డ్రమ్ స్టిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఫిష్ కి ఆల్రెడీ సీ బాస్ కి మసాలా పూసి పెట్టేసేసాను మన ఇద్దరికి. దాని తర్వాత రొయ్యలు జీడిపప్పు ఫ్రై చేస్తాను విత్ డ్రింక్. ఏం డ్రింక్ ఇస్తున్నావు నాకు? ఒక పెద్ద వైన్ కౌంటర్ ఉంది మా చెల్లెలో ఇంట్లో. వైన్ తాగాలని అనుకుంటారు మా ఆయన. అరే 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 ఆయనే మనసాయనే నిన్ను దాగ మనసాయనే. ఇది అపోథిక్ క్రష్ అంట. ఓకే కాదు, నాకు మస్కాటో ఉందా చూడు. మా ఆయనకి ఫేవరెట్ వైన్ అండి. పోయనే మతి పోయనే నీ మీదే మతి పోయనే నిన్ను దాగినోళ్ళంతా మల్లేడు జన్మలకు మస్కాటో. సో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ గా ఇది ఓపెన్ చేద్దాము. అప్పుడప్పుడు నాకు ఇష్టం తాగడం. ఓన్లీ ఇది ఒక్క వైనే తాగుతాను నేను, కానీ ఇయర్లీ వన్స్ అలా తాగుతాను. ఈ రోజు తాగే మూడ్ లేదు, సో అందుకని ఒట్టి మా ఆయనకి. మీరు మరి నేను తాగబోద్దాని అనుకుంటారు. ఓపెన్ చేసిన గ్లాస్ లో పోసిస్తావా? పోసిస్తా. ఓకే డన్ డన్. న్యూ ఇయర్ స్పెషల్ మస్కాటో వైన్. చాలా టేస్ట్ ఉంటుందండి వైన్. నాకు చాలా ఇష్టము. అంటే చాలా తక్కువ, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కదా. రీజనబుల్ పక్కన పెట్టి తీయాలంటే భయంగా ఉంది. ఎందుకు? ఓకేనా? అంతే. ఓకే చలో. వైన్ స్టైల్ గా వేయాలండి, ఎలా పడతలకు వేయకూడదు. చూసారా మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు?
Wish you happy new year once again. Jingede 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 jingede. Water bottle janenunna matter boledundi. One sip, huh? Goes one sip. To the man I love, Happy New Year. Happy New Year. ఎవరు అనుకున్నారు మా ఆయన. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత స్టాప్ జడ్జింగ్ అస్. అర్థమైందా? అమ్మో వీళ్ళు తాగబోతోళ్ళేమో, ఆర్టిస్టులు తాగేస్తారు. మీరందరూ ఎవరు తాగరా అండి? మీరందరూ ఎవరు సెలబ్రేట్ చేసుకోరా? మేము మనుషులమే, వీ ఆల్సో సెలబ్రేట్. సో ప్లీజ్ డోంట్ జంప్ ఇన్ టు కంక్లూజన్స్ అండ్ థింక్ దట్ మేము తప్పదాగి రోడ్ల మీద పడిపోతామని చెప్పి. అలా అంత కాదు. వి బోత్ ఆర్. నేనైతే అసలు సంవత్సరానికి ఒకసారి, ఇందులో కూడా హీస్ అ వెరీ లైట్ పర్సన్, చాలా తక్కువ తాగుతారు. సో అందుకని స్టాప్ జడ్జింగ్ బిఫోర్ యూ కామెంట్. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఈజీలీ. చికెన్ మ్యారినేషన్ అయిపోయింది లెగ్స్ అండ్ ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టింది ఆల్రెడీ. ఈ ఫిష్ చాలా స్పెషల్ ఫిష్ అండి. మా చెల్లెల ఫ్రెండ్ అన్నమాట, వాళ్ళ హస్బెండ్ ఓషన్ నుంచి పట్టిన ఫిష్ అన్నమాట ఇది. సో ఇట్ ఈస్ ఎ నైస్ సీ బాస్ అన్నమాట. అసలు పీస్ చూసారు ఒక్కొక్కటి ఎంత లావుందో. నేను ఇంకా చాలా లావుంటే నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవి ఫ్రై చేస్తాను, చికెన్ లెగ్స్ ఫ్రై చేస్తాను మా ఇంటికి స్టార్టర్స్ కి. ప్రాన్స్ ఫ్రై. ఎలా ఉంది నీకు ఈ షర్ట్? Actually, I have never worn a hoodie in my life, and I think it looks cool. Hey, Found that? yo. ఇక్కడేమో పాన్ పెట్టుకుంది, చికెన్ లెగ్స్ ఫ్రై చేస్తుంది. కూర్చొని చక్కగా వైన్ తాగుతున్నాడు మా ఆయన. పాటలు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసేసి మా ఆయన ఫేవరెట్ రొయ్యల్ జీడిపప్పు ఫ్రై అవుతుంది. స్టార్టర్స్కి వచ్చేసేసి చికెన్ డ్రమ్ స్టిక్స్ డ్రై రబ్ ఫ్రై అండ్ సీ బాస్ ఫ్రై అవుతుంది. జస్ట్ వావ్. సో మన ఫిష్ ఫ్రై, చికెన్ విత్ ర్యాంచ్ సాస్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు మా ఆయన కోసం తీసుకెళ్తాను. ఒక విషయం చెప్పాలి, 18 years మా మ్యారీడ్ లైఫ్లో మేము ఎప్పుడు కూడా మా న్యూ ఇయర్ ఒక్కళ్ళమే చేసుకోలేదు. ఎప్పుడు మమ్మీ, పప్ప, మా తమ్ముడు, మేము 5గురమే చేసుకునే వాళ్ళం అనమాట. సో ఈసారి కొంచెం విచిత్రంగా ఉంది. అక్కడ మమ్మీ కూడా నన్ను చాలా మిస్ అయింది, మా నాన్న, మా అమ్మ కూడా. అన్ని చేసుకునే వాళ్ళం, కలిసి చేసుకునే వాళ్ళం. ఇయర్ ఇలా జరిగింది అంతే. యూఆర్ ఎంజాయింగ్ యర్ డ్రింక్. సార్, స్నాక్స్ ఫర్ యూ సార్. సార్, వెల్కమ్ సార్. ఎనీ మోర్ రిక్వెస్ట్ ఆఫ్ యువర్స్ సార్? ఎవరికి? నాకు వేడి వేడిగా నోరు కాలిపోవాలనా? స్టవ్ మీ నుంచి అలానే తీసుకొచ్చాను. ఏం పెద్దగా విషయాలు ఉండవు, ఏదో ఇద్దరం కలిసి అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేనేమనుకుంటున్నానంటే, చెప్పు. ఇప్పుడు గేమ్ ఆడదాం. గేమా? వాట్ గేమ్ రే? దమ్షరాత్. నేను ఐఎమ్ వెరీ బ్యాడ్ అన్నట్టు. ట్రై చేద్దాం, వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. మన దమ్షరాత్ ఎలా ఆడుతుందో చూస్తాడు. ఓకే ఓకే, డన్. लग जा गले से रुत है सुहानी, या है मोहब्बत या है जवानी, दो लफ्जों की है दिल की कहानी, या है मोहब्बत या है जवानी. ఓకే, సినిమాలు రాయాలా? ఏమన్నా రాయచ్చా? సినిమాలు రాయాలా? సినిమా పేర్లు. సినిమా పేర్లు అమ్మ నాకు తెలుగు పెద్దగా తెలియదు. నీకు వచ్చి నీ గుర్తుని రాయి. నేను ఈజీ చెప్పేస్తాను. మళ్ళీ అసలు ఆలోచిస్తా. ఫస్ట్ నువ్వు రాయి. పర్లేదు, నాకు వెళ్తాను, నువ్వు రాసుకో. నేనేం చీటింగ్ చేయను. చదువుకున్న రోజుల్లోనే చీటింగ్ చేయలేదు, ఇప్పుడు చీటింగ్ చేస్తానా నేను?
ఏమండి కళ్ళద్దాలు తీసేస్తే నా ముఖానికి ఏమి కనిపించదు. కళ్ళద్దాలు ఉంచుకుంటే కూడా అంతంత మాత్రాన సైట్ పెరిగిపోయింది. రెండు సినిమా పేర్లు రాశానండి. ఈ నా దగ్గర ఉంటాయి. మా ఆవిడిచ్చిన దాన్ని కూడా మిక్స్ చేసి ఇప్పుడు ఇలా మిక్స్ చేసేస్తాను. అవును, అప్పుడు మన ఇద్దరం ఒక్కొక్కటి తీసుకోవాలి, వాళ్ళు యాడ్ చేయాలి. తెలుగు సినిమానేనా? తెలుగు సినిమా. రాసాను ఆల్రెడీ. ఇవి నీకే రావాలి, ఇవి నీకొస్తే నీకుంట అంటే ఇవి నాకే రావాలి, నువ్వు చెప్పలేకపోతావు, అందుకని అనమాట. ఓకే, ఈ 4 ఉండవు. ఇప్పుడేనా? ఓకే, అంటే నువ్వు రైస్ పెట్టేలోపు నేను తీస్తాను. ఓకే, చీటింగ్ చేయకూడదు. ఇప్పుడు ఏం నువ్వు చేస్తే నేను చెప్పాలా? అవును, చెప్పు. చెప్పమ్మా. భయం, ఫైట్. భయము ఫైటా? భయము గొడవనా? సినిమా పేర్లా ఇవి? సినిమా పేర్లా? అంతేనా? రెండేనా? ఇంకా ఉందా? ఎన్ని వర్డ్స్? ఫస్ట్ సినిమా ఒకటే వర్డా? సినిమా మొత్తం ఒకటే పేరా? ఫైట్, భయం, రౌద్రం, నీకు చెప్పడం చేత కావట్లేదు. ఇస్మార్ట్ జోడీలో ఎంత బేకారో ఇక్కడ కూడా అంత బేకార్గా చెప్తున్నావు నువ్వు. చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఏంటది? పరిగెడుతున్నావు ఏంటి? మీసమా? నాన్న, నేను ఒక మాట చెప్పనా? ఒక్క నిమిషం. ఇది సినిమాలో ఉన్న సీన్లు చేస్తున్నావా, టైటిల్ మాత్రమే చెప్తున్నావా? అది చెప్పు ఫస్ట్. టైటిల్ ఇన్నెందుకుంటాయ్యా? మీసం తుపాకీయా? తుపాకీ మీసం. ఏంట్రా ఇన్ని చెప్తున్నావు? డ్రైవింగ్? అమ్మో, ఇది అన్యాయం అమ్మో. స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. నేను రాసిందే. అదే కదా. నిజం చెప్పు. నేను రాస్తాను, నాకు తెలుసు కాబట్టి. కాదా? ఘర్షణ పోలీసు వెంకటేశ్వరలో. నీ ముఖం మండ. ఘర్షణ అంటే ఎలా చెప్తారా? నేను వేరే పేరు రాస్తా. లేదు, నేను వేరే పేరు రాస్తాను. నేను ఒప్పుకోను అసలు. అమ్ము ఏంటి ఘర్షణ అంటే? ఏంటి ఘర్షణ అనేది? ఫైటా? తొక్కలో పర్ఫార్మెన్స్ ఇది. ఘర్షణ పెడుతున్నా ఉంటారు కదా, ఫైట్ చేస్తే ఘర్షణ అంటాం కదా. కరెక్టే. మరి దాంట్లో డ్రైవింగ్ ఎందుకు వచ్చింది? తుపాకీ ఎందుకు వచ్చింది? పోలీస్ కదా, మీసాలు ఇలా ఉంటాయి. వెంకటేష్ కి గన్ ఉంటుంది. నీకు శాతగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పనా? ఒక పాయింట్ నువ్వు ఓడిపోయావు. నెక్స్ట్ రౌండ్. అమ్మో ప్లీజ్, నేను రెండు చెప్పేసాను. అమ్మ నాకు మొదలైంది అల్లరి. అమ్ము ప్లీజ్, అమ్ము తూచమ్ము. మళ్ళీ ఆడదాము. మళ్ళీ రాస్తావు? మళ్ళీ రాస్తాను వేరే పేరు. నువ్వు నాకైతే ఒక పాయింట్ వచ్చింది. ఎవరు? నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. ఇప్పుడు ఒకటే ఉంటుంది తన చాయిస్. మిగతా 2 పేర్లు నేను రాశాను కాబట్టి నాకు తెలుస్తుంది నేను గెలవచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. చూద్దాం. ఇవి కూడా మార్చేద్దాం. అన్ని ఎలా మార్చేస్తాం? అవి మార్చకూడదు. అవి ఇది ఒక్కటేనా? తెలుగు సినిమాలు నాకేం తెలియదు. హిందీ సినిమాలు నువ్వు యాక్ట్ చేస్తే నాకు రాదని నాకు వస్తే. ఈవెన్ నేను యాక్ట్ చేయడానికి కూడా నాకు హిందీ సినిమాలు రాదు. రాసిస్తావా? నేను కలపాలి, నువ్వు కాదు. నేను కలుపు, నువ్వు తీయాలి కదా. నువ్వు అన్ని ఈజీవి రాసి నాకు చెప్పు. అంటే నాకు నువ్వు తెలివిగా ఏం చేసావు అంటే ఇప్పుడు నేను రాసింది వచ్చిందని చెప్పేసావు. అదేలా చెప్తారా? ఎవరైనా చెప్తారా? నువ్వు యాక్ట్ చేసి చూపిస్తే కదా ఇది నేను రాసిందే నువ్వు రాసిందే నాకు తెలిసేది. పిచ్చా నీకు ఏమైనా పర్లేదు. అది నేను రాసినా కూడా నాకు తెలియాలి కదా. నువ్వు యాక్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కదా. చెయ్యి, చెప్పు, యాక్ట్ చెయ్యి.
ప్రేమ సినిమా ప్రేమ సినిమా 2 పాయింట్స్ వచ్చిందండి. నాకు 2 పాయింట్స్ వచ్చింది. నేను 2 సార్లు గెలిచాను. నేను గెలిచాను 2 పాయింట్స్. నెక్స్ట్ నేను దంశాలు అసలు ఎంత వేస్ట్ క్యాండిడేట్ అని నేను ఇందుకే స్మార్ట్ జోడీలో నాకు చిరాకు వచ్చేసింది అసలు. ఆట పెట్టినప్పుడు ఓంకార్ గారు అప్పుడు కూడా అన్నాను ఏంటండి టార్చర్ అనేసి. ఇప్పుడు మళ్ళీ పేరు మారిసి ఎవరైనా చెప్తారా ఆయన రాసిన పేరు? అట్లుంటది మనతోని. రాస్తున్నాడు ఇంద్ర. అమ్ము ఈసారి నేను జాగ్రత్తగా ఆడతానమ్ము. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ 1 పాయింట్, మీకు 1 పాయింట్, నాకు 1 పాయింట్. నేను రాసింది నేను చెప్పేసా కదా అంటే నాకు వచ్చినట్టే కదా. లేదు లేదు అది తూచి. ఓకే ఓకే చెప్పు. 2 words. నమస్తే నమస్తే తెలంగాణ. మీస్మా హీరో వెంకటేశ్వర స్వామి. శ్రీరాముడు మన రామస్వామియా? మరి లేకపోతే సరిగ్గా చెప్పు. ఏంటి దండం ఏంటి? ప్రేమ, దైవం, దేవుడి సినిమానా? దేవుడి సినిమా స్వామియే స్వామి. మరి దండం ఒకటే, ఇంక దాన్ని ఇంకేనా చేసి చూపించు. అను ప్లీజ్ అను. హీరో ఎవరు? ఏంటి అది? నమస్కారం. పొలిటీషియనా? నమస్కారం, దండం, నీకొక దండం. ఏంటది? బోటా? సూర్యుడా? హలో సన్న సన్న బోట, పడవ, పడవ అది ఆరెంజ్ కలర్. దాన్ని ఏమంటారా? రాయి అంటారు. ఆరెంజ్ కలర్ తెలుగులోనా? ఆరెంజ్. రామ్ చరణ్, రామ్ చరణ్ తేజ హీరో. ఆరెంజ్, ఆరెంజ్ ని తెలుగులో ఏమంటారా? తెలుగులో ఆరెంజ్ ఏమంటారు? బత్తాయి. బత్తాయి పండు కాదు, నారింజ పండు. ఆరెంజ్ కాదు, ఆరెంజ్ కలర్ తెలుగులో ఏమంటారు? తెలుగులో ఆరెంజ్ కలర్ ఏమంటారు? ఏమంటారు ఆరెంజ్ కలర్? నీకు తెలుసు అసలు? ఆరెంజ్ అను ప్లీజ్ చెప్పాను. ఆరెంజ్ ఎంత చెప్పు. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు ఎనాక్ట్ చేయట్లేదు. మళ్ళీ ఏంటది? సూర్య నమస్కారం భక్తి సినిమా. మీకు నిజంగా ఏమైనా తెలిస్తే మీరు ముందు చెప్పండి. అసలు నాకు చాలా కామెడీగా ఉంది. మా ఆవిడ యాక్చువల్ చెప్పేంటి? సరే ఓడిపోయాను. చెప్పు ఏంటి? చెప్పు ఇప్పుడు. ఏంటది? భగవత్ కేసరియా? కేసరి టూ మచ్. భగవాన్ అలా చూపిస్తారా? నువ్వు కావాలని నేను ఓడిపోవాలని చేస్తున్నావు కదా. సీరియస్ గా చెప్పట్లేదు, సిన్సియర్ గా యాక్ట్ చేయట్లేదు. చెప్పానని చెప్పి సీరియస్ గా మా ఆవిడ రాంగ్ యాక్ట్ చేసి మీకు ఏమైనా అర్థమైందా అండి? మీకు నిజంగా అర్థమైందా? భగవాన్ కేసరి మీకు అర్థమైందా? సో స్టూపిడ్, సో స్టూపిడ్. సరే 1 పాయింట్. మంచిగా తీసుకోగలగాలి. నాకు నువ్వు పాయింట్లు పోగొట్టినప్పుడు నేను ఇంతే బాధపడ్డానా? సరే నీకు ఒక పాయింట్, నాకు ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు నేను తీస్తాను. నాది నాకే వస్తుంది. ఇప్పుడు చూడు. పాకెట్లో పెట్టేసుకుంటున్నాడు ఏంటి అన్ని? ఓకే. తలపాగా, మీసము, బాంగ్డా, సినిమా పేరా? సినిమా పేరు 1 వర్డా 2 వర్డ్సా? మరి అది చెప్పాలి ఫస్ట్. 2. ఓకే 2 వర్డ్స్. మీసం ఒక వర్డ్, మగాడు, మొగుడు రెండో వర్డ్. 1, 2 ఉంటాయి. అవును,
ఒకటి నువ్వా? ఒకటి మీసం, తలపాగా, బాంగ్డా. ఎన్నికలతో సినిమా ఉందా? మనిషి బాంగ్డా మనిషి, చేపనా? బాంగ్డా చేప. బల్లే బల్లే డ్రెస్ వేసుకున్నాడా? బల్లే డ్రెస్సా? బల్లే మగాడి బోయ్. హే, బల్లే మగాడి బోయ్ సినిమా ఉంది కదా. ఎన్టీ రామారావు సినిమానా? అడవి రాముడా? ఇప్పుడు నాకు తెలియదమ్ము నిజంగానే. అప్పుడు నన్ను ఇలానే ఆడుకున్నారు. మళ్ళీ ఎన్టీ రామారావు సినిమా ఇచ్చావు నువ్వు. ఆయనదే నాకు అసలు తెలియదు పెద్దగా. నేను కడుపుతో మమ్మీ కడుపులో ఉన్నప్పుడా? అమ్మ నాకు తెలుసా సినిమా? తెలుసా సినిమా? మీసమున్న మగాడ, మీసము బల్లే ఎన్టీ రామారావు. అసలు ఆయనతో తలపాగా. అమ్మ నాకు తెలియట్లేదు అమ్మ నిజంగానే. చాలా బ్యాడ్ అమ్మ. నేను ఎటు వెళ్ళి నువ్వు కళ్ళు మూసుకుంటాలే. చూపించావా? సర్దార్ ఆయన చేశారా? సర్దార్ పాపారాయుడు సినిమా. దానికి నువ్వు చెప్పేదానికి సర్దార్ బాంగ్లా చేస్తారు కదా, సర్దార్సే కదా పంజాబీ గాయస్. సర్దార్ పాపడ్ ప్లేట్ తీసుకుని పాపడ్ తింటున్నా. పాపడ్ పాప అంటే మమ్మీ పప్ప అంటావేమో అనేసి నువ్వు మమ్మీ దగ్గరికి ఉన్నావు. పాప రాయుడు వెళ్ళలేదు అక్కడ. అమ్మా తల్లి నీకు నిజంగా 5 ప్లేన్ గెలిచాను. తెలుసు నాకు దంశరా సరిగ్గా రాదని చెప్పేసి చెప్పాను. అదే తలపోటు చేసింది. నవ్విదేవా వేస్ట్ నువ్వు. నేను గెలిచాను. థ్యాంక్ యూ సో మచ్. ఏడ్సపో. ఇది మేము వంట చేసుకుంటాం. ఇంకా స్నాక్స్, డ్రింక్, దీంతో పాటు మా ఇండస్ట్రీకి ఎంతో ముఖ్యమైన మనుషులది మేము షో చూస్తున్నాం అనమాట. మీకు చూపిస్తా. ఇంతకంటే ఏం కావాలండి కదా. సో న్యూ ఇయర్ ఈవ్ కాబట్టి ఈరోజు రసం, రొయ్యలు, జీడిపప్పు ఫ్రై అండ్ అన్నం తినబోతున్నాం అనమాట నైట్కి. ఫుడ్ కూడా తినేస్తున్నామండి. నువ్వు ఎప్పుడు కావాలండి. నేను తినేసానండి. నా ఫుడ్ అయిపోయింది. మా వాడు ఇంకా తింటుంది. స్లోగా తింటానబ్బా. ఏంటి డాక్టర్ నాకు అర్ధరాత్రి 11ంటికి. నేను తినేసానండి. నేను రిలాక్స్ అవుతాను. ఇంకా 12 o'clock విషెస్ పడుకుంటాను. అండ్ చాలా కేక్ కటింగ్ ఉందంట. మరి ఏం చేస్తుందో మా వాడు నాకు తెలియదు. కేక్ చేసిందా అయితే ఏంటో నాకు సర్ప్రైజ్ అనమాట. చూద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా ఫుల్ స్నాక్స్ తిని అండ్ భోజనం కూడా చేసేసాము. ఫుల్ కడుపు ఫుల్ అయిపోయింది. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ మా వాడికి. లవ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి కూడా. అండ్ ఇక పాన్ చూసారా ఎంత డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఓకే నేను కేక్ తీసుకొస్తాను. తీసుకురా. ఇది చూడండి. పాన్ షేప్ కూడా పట్టిదార్ అని చెప్పి ఉంది ఇక్కడ. ఆ పట్టిదార్లో ఇలాగా ఇండియన్ స్టోర్ పాన్ ఇలా ఉంటుంది అనమాట. కేక్ తెస్తా నీకు. హ్యాపీ న్యూ ఇయర్. చూడు ఏంటి మాకు ఇక్కడ కేక్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవరు లేరండి. అందుకని సరే ఆలోచిస్తే ఫ్రిడ్జ్ లో అలా కాదు పెట్టు ఇలాగా శాండ్విచ్ కేక్ ఉండిందనమాట. దీన్ని కట్ చేయొచ్చు, తినచ్చు. ఎవరైనా ముందు పాన్ తింటారాము. తిన్నాను నేను. ఒక రీజన్ ఉందండి. లేగొద్దు 5 minutes ఉంది. ఈ 5 minutes లో నేను తినడానికి రీజన్ ఏంటంటే కట్ చేసేద్దాం. కేక్ ఎందుకు వచ్చిన కాల్ ఇది. 5 minutes ఉండండి. తినడానికి రీజన్ ఏంటంటే ఓయమ్మో మూడోసారి చెప్పాడు. తినడానికి నెక్స్ట్ అదే చెప్తున్నా.
తినడానికి రీజన్ ఏంటంటే 5 cents చెప్పావు రైట్ దాన్ని అసలు మ్యాటర్ చెప్పినట్టు చెప్పు అసలు మ్యాటర్ ఇంకా చాలా అదే ముందు ఇది వస్తే కానీ నెక్స్ట్ మ్యాటర్ రాదు. ఏంటంటే తినడానికి రీజన్ ఏంటంటే మన న్యూ ఇయర్ వచ్చే ముందు ఇంకా కరెక్ట్ 5 minutes లో ఇంకా 4 minutes అండి 4 minutes వచ్చే ముందు మనం నోటిని తీపి చేసుకుని కేక్ ద్వారా స్వీట్ ఇయర్ అంతా స్వీట్నెస్ తో నిండిపోవాలని చెప్పి నేను ముందే పాన్ తినడం జరిగింది. పాన్ తర్వాత స్వీట్ తిందామని. పాన్ కూడా స్వీట్ పానే కదా. సొల్లు లాజిక్ ఇదంతా. కమ్మని కలలకు ఆహ్వానం నా 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 హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. చలో కౌంటింగ్ స్టార్ట్. 20 ఓకే 20 seconds. ఓకే 18 17 16 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 Happy New Year. Happy New Year. New Year. చూసావా? Once again, wish you Happy New Year. Wish you a very very happy New Year, Mummy, Papa, Ani, and my uncle Maogaru. And మిమ్మల్ని అందరినీ మీతూ మా శ్రీరామ్ అదితి ఆరవ్ మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను. నా క్రేజీ కపుల్స్ ని చాలా మిస్ అవుతున్నాను. మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ క్రేజీ కపుల్స్ తో దంశరాడాడతాం ఈసారి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. అప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. అప్పుడు చూద్దాం. ఓకేనా? మా నీలి మేఘాలలో ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లవ్ యు ఆల్, బై. బిగ్ బాస్ ఇంట్లోంచి ఎవరిని బయటికి పంపాలో నిర్ణయించుకొని మీ ఆఖరి నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. సో నేను ఈ రోజు నామినేట్ చేయబోతుంది హలో అలా మిగిలిపోయిన రైస్ మనం తింటామా? నాకు అనవసరం, నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. నీ వల్ల కాదు ఈ టార్చర్ భరించడం.